అసలెవరీ సంజయ్ రాయ్? సందీప్ ఘోష్‌కి, సంజయ్ రాయ్‌కి ఉన్న సంబంధం ఏంటి? మమతా బెనర్జీ గవర్నమెంట్ ఎందుకు కేసు సీబీఐకి ఇవ్వడానికి లేట్ చేశారు? అసలు ఆగస్ట్ 9, 2024న ఏం జరిగింది? ఇలాంటి మరెన్నో క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి. స్త్రీని దేవతలా కొలిచే మన భారతదేశంలో ఆ స్త్రీ పట్ల మహా దారుణం జరిగింది. ప్రతి ఇయర్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకుంటాం కానండి, మన దేశంలో స్త్రీలకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదండి. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ఒక ట్రైనీ డాక్టర్‌ని హాస్పిటల్‌లో కాన్ఫరెన్స్ రూమ్‌లో అత్యాచారం చేసి హతమార్చారు. జరిగిన దారుణాన్ని కనిపెట్టే వీలు లేకుండా అక్కడున్న ప్రూఫ్స్‌ని నాశనం చేశారు. సంజయ్ రాయ్ ఒక సివిక్ పోలీస్ వాలంటీర్. చెప్పాలంటే వెస్ట్ బెంగాల్‌లో తక్కువ ర్యాంక్ కలిగిన పోలీసులకు సహాయ సహకారాలు అందించడం కోసం సివిక్ పోలీస్ వ్యవస్థను అక్కడ గవర్నమెంట్ అంగీకరించింది. హాస్పిటల్స్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్స్ ఆఫీసుల వద్ద సివిక్ పోలీసులు తమ అధికారులకు సహాయం చేస్తుంటారు. దీన్ని అడ్డుపెట్టుకుని సంజయ్ రాయ్ టైమ్ కాని టైంలో ఇష్టానుసారం ఆర్జేకర్ హాస్పిటల్‌కు వచ్చి వెళ్తుండేవాడని, అతను పేషెంట్స్‌ని హాస్పిటల్‌లో చూపించడం, వార్డ్స్‌లో బెడ్స్ ఇప్పించడం వంటివి చేస్తుండేవాడని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. సీసీటీవీ ఫుటేజ్‌లో ఆగస్ట్ 8న 11 గంటలకు ఒక వ్యక్తి సెమినార్ హాల్‌కి వెళ్తున్న దృశ్యం కనిపించింది. ఒక అరగంట తర్వాత ఆ వ్యక్తి అదే దారిలో వెనక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. గంటన్నర తర్వాత ఆగస్ట్ 9, 12:30కు డాక్టర్ సమీర రాత్రి భోజనం తీసుకుని తన తోటి మరో నలుగురు జూనియర్ డాక్టర్స్‌తో సెమినార్ రూమ్‌కి వెళ్లారు. రాత్రి 2:30కు ఆ నలుగురు జూనియర్ డాక్టర్స్ సెమినార్ హాల్ నుంచి బయటకు వచ్చారు. డాక్టర్ సమీర నిద్రపోతుండగా, తెల్లవారుజామున 4 గంటలకు మరో వ్యక్తి సేమ్ సెమినార్ హాల్ వైపు వెళ్తున్నట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. 37 నిమిషాల తర్వాత అంటే 4:37కు ఆ వ్యక్తి బయటకు రావడం జరిగింది. ఉదయం 9 గంటలకు ఒక జూనియర్ డాక్టర్ సెమినార్ హాల్ వైపు వెళ్లారు. కానీ డాక్టర్ సమీర నిద్దరిని పాడు చేయడం ఇష్టం లేక ఊరుకున్నారు. తిరిగి 9:30కు ఆ గదిలోకి వెళ్లి చూడగా ఆ దృశ్యం బాధాకరం. సెమినార్ హాల్‌లో పడుకునున్న డాక్టర్ సమీర నిర్జీవ శరీరం బ్లూ బ్లాంకెట్‌తో కప్పబడింది. శరీరంలో సగం దుస్తులు ఆ పక్కనే నేల మీద పడి ఉన్నాయి. హెయిర్ క్లిప్ విరిగిన కళ్ళజోడు సమీపంలోనే పడేసున్నాయి. ఆమె ఫేస్ నుంచి ఆమె కాళ్ళ వరకు మొత్తం అంతా రక్తంతో తడిచింది. డాక్టర్లకి ఇలాంటివి చూడడం కొత్తేం కాదు. కానీ జరిగిన దారుణం మాత్రం హృదయ విదారకంగా ఉందని వాళ్ళే చెప్తున్నారు. ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన సహాయకుల ద్వారా సమీర తల్లిదండ్రులకు ఫోన్ చేయించి తమ కుమార్తెకు ఒంట్లో బాలేదని హాస్పిటల్‌కి రమ్మని చెప్పారంట. తల్లిదండ్రులు తిరిగి ఆ నంబరుకు వేరే వాళ్ళకు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. 15 నిమిషాల తర్వాత వాళ్ళకు మళ్ళీ ఫోన్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని. అది విన్న తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ముందు రోజు రాత్రి 11:30కు తల్లిదండ్రులిద్దరూ హాస్పిటల్‌లో ఉన్న తమ కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడారు. ఆమె తన వార్డ్‌లో రౌండ్‌లకు వెళ్తున్నా అని కూడా చెప్పారు. మరునాడు ఉదయం హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆరోగ్యం బాలేదని ముందు చెప్పి, 15 నిమిషాల తర్వాత ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని పరస్పరం విరుద్ధంగా చెప్పడం అనుమానాస్పదంగా తోస్తుంది. హాస్పిటల్‌కొచ్చిన ఆ మహిళా డాక్టర్ తల్లిదండ్రుల్ని తమ కుమార్తె శరీరాన్ని చూడనీయకుండా 3 గంటల పాటు అడ్డుకున్నారు. ఏ కుట్ర లేనప్పుడు 3 గంటల పాటు ఎందుకు తల్లిదండ్రులు తమ కుమార్తెను చూడనివ్వలేదు? 3 घंटे तक खड़े रहने के बाद माँ बाप हाथ जोड़ते रहे, हमारी बच्ची का मुंह एक बार दिखाओ, हमको नहीं दिखाया गया। ప్రిన్సిపల్ బహిరంగంగా మాట్లాడుతూ, రాత్రిపూట అలా ఒంటరిగా ఉండడం ఆ అమ్మాయి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుందని చెప్పారు. తమ డాక్టర్‌ని, విద్యార్థిరాలిని అలా అనడం ఆయన సంస్కారలేమని తెలియజేస్తుంది. ఆమెకు జరిగిన అన్యాయాన్ని కప్పిపుచ్చుతూ ఒకవైపు, తిరిగి ఆమెనే బాధ్యురాలిని చేస్తూ నెపం మోపడం మరోవైపు చేశాడు ఆ ప్రిన్సిపల్. డాక్టర్ సమీర పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2వ సంవత్సరంలో ఉన్న ట్రైనీ డాక్టర్. ఎంబీబీఎస్ తర్వాత ఎండీ కోసం చదువుతున్నారు. ఆ రోజు ఆమెకు 36 గంటల పాటు విధులు అప్పగించబడ్డాయి. అవన్నీ ముగిసిన తర్వాతే ఆమె సెమినార్ హాల్‌కు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆర్జేకర్ కాలేజ్ పెద్దదైనప్పటికీ డాక్టర్లు, నర్సులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక గదులేమీ లేవు. బాధ్యత కలిగిన హాస్పిటల్ యాజమాన్యం సంఘటన జరిగిన స్థలాన్ని మూసేయాలి. కానీ అలా చేయలేదు. పోలీసులు వచ్చే వరకు అయినట్టుగా ఎవరిని వెళ్ళనివ్వకుండా, ఆధారాలు చెరిగిపోనివ్వకుండా చేయాలి. కానీ అటువంటివేమీ హాస్పిటల్ వారు పాటించకపోవడం అనుమానాస్పదం. సంఘటనా స్థలంలో ఉన్న 2 సీసీటీవీ ఫుటేజులను పోలీసులు తీసుకున్నారు. ఆ గదిలో ఉన్న గుర్తుల వద్ద మార్కింగ్ చేసుకున్నారు. వస్తువులను సేకరించారు. వాటిలో మహిళా డాక్టర్ సమీరా ఫోన్, ల్యాప్‌టాప్ ఉన్నాయి. ఇంకా అక్కడ నెక్ బ్యాండ్‌తో ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ దొరికింది. ఇదే కీలకమైన ఆధారంగా మారింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, తెల్లవారుజామున 4 గంటలకు సెమినార్ హాలుకు వెళ్లిన వ్యక్తి మెడలో నెట్ బ్యాండ్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. తిరిగి ఆ వ్యక్తి 4:37కు బయటకు వచ్చేటప్పుడు అతని మెడలో నెట్ బ్యాండ్ లేదని పోలీసులు గుర్తించారు.
పోలీసులు అనుమానితుల ఫోన్‌లో బ్లూటూత్ కనెక్ట్ చేస్తూ పరిశీలించగా, సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఫోన్‌తో కనెక్ట్ అయింది. తెల్లవారుజామున 4 గంటలకు సెమినార్ హాల్‌కు వెళ్ళింది అతనే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇవేమీ కనీసం విచారించకుండానే కాలేజ్ ప్రిన్సిపల్ ఆమె మీద నిర్లక్ష్యమని, ఆత్మహత్య అని బహిరంగంగా ప్రకటించారు. మద్యం మత్తులో హాస్పిటల్‌కొచ్చాడని, సంఘటన జరిగిన తర్వాత పోలీస్ బ్యారక్స్‌కెళ్లి నిద్రపోయాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఇదేం ప్రిస్క్రిప్షన్ కాదండి. మహిళా డాక్టర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్. ఆమె మొఖం నుంచి కాళ్ళ వరకు మొత్తం అన్నీ గాయాలే. ఆమె బాడీ మొత్తం రక్తంతో తడిచింది. అసలు దీని వెనక ఎవరున్నట్టు? సంజయ్ రాయ్ ఒక్కడే దీంట్లో ఉన్నట్టా? లేదంటే ఇంకెవరినన్నా కాపాడ్డానికి సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారా పోలీసులు?